తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫారాలతో బార్గెనింగ్ చేసుకుంటోంది, మాట్లాడుకుంటోంది, చేసుకుంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసుకుంటోంది. అయితే ఇప్పుడు ఆంధ్రజ్యోతి అర్జెంటుగా అందరి మీద ఒక బురద చల్లే కార్యక్రమం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలుగా ప్రారంభమై క్రమంగా తెలుగుదేశం కరపుత్రికలుగా మారి దానికి తోడుగా అటు ఏబిఎన్ కావచ్చు, ఈటీవీ కావచ్చు, టీవీ5 కావచ్చు, మహా టీవీ కావచ్చు, వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటిది ఏంటి, ఒక పత్రికల పేరుతో, టీవీల పేరుతో, న్యూట్రల్ పేరుతో పక్కాగా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పత్రికలు ఛానల్ లేవా? ఖచ్చితంగా ఉంది. ఏంటది? సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఛానల్ ఖచ్చితంగా ఉంది. వాటితో కౌంటర్ వేస్తూ వస్తుంటారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే టీవీ9, ఎన్టీవీ ఈ ఇద్దరిని కూడా వైసీపీ కోటాలోకి చేర్చడానికి చాలా ప్రయత్నించారు. కానీ జనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈనాడు, ఈటీవీ, మహా టీవీ వీళ్ళందరూ ఎంత అడ్డకోలుగా కవర్ చేసుకొస్తారు తెలుగుదేశాన్ని, అవతల మీద ఎట్టా బురద చల్లుతారు. అదే సందర్భంలో ఎన్టీవీ, టీవీ9 వచ్చేటప్పటికి బ్యాలెన్స్డ్గానే చేస్తున్నారు. చక్కగా తెలుగుదేశం కార్యక్రమాలు కవర్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు కవర్ చేస్తున్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కవర్ చేస్తున్నారు. ఎక్కడా వన్ సైడెడ్గా వాళ్ళు వెళ్ళట్లేదు, నిజమైన న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లుదామన్నా కుదరలేదు. ఇప్పుడు ఇక యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇదే దాన్ని ఏమంటారు, వెబ్ పేజీలు, ఇట్లాంటి వీళ్ళది మాత్రం విశ్వసనీయత పెరుగుతోంది క్రమంగా. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మాఫియా లాగా మీడియా తయారైపోయిందో, ఆ మీడియా మాఫియాని ఎదుర్కోవడానికి అవతల ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పెద్దగా ఆర్థికంగా డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఛానళ్ళు, పేపర్లు నడపాలనుకోవట్లేదు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి సొంతగా పేపర్ ఉంది, ఛానల్ ఉంది, ఇంకొకరిని ప్రమోట్ చేయాలనుకోవట్లేదు. కాబట్టి దాన్ని అడ్డుపెట్టుకుని అవ్వట్లేదు. దాంతో ఫేస్బుక్ పేజీలు లేకపోతే ఇట్లాంటి సోషల్ మీడియాలు తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గానికి ఒక కన్వీనర్ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అట్లాగే వాళ్ళు కొంతమందిని ఎంకరేజ్ చేస్తున్నారు, వీళ్ళు కొంతమందిని ఎంకరేజ్ చేస్తున్నారు. న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళని దెబ్బతీయడానికి చాలా కుట్రలు చేస్తున్నారు, చాలా రోజుల నుండి చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే న్యూట్రల్ వాళ్ళే ఇక్కడ వీళ్ళ దొంగతనాన్ని బయట పెడుతున్నారు, వీళ్ళ లమ్ డాష్ తనాన్ని బయట పెడుతున్నారు. దీంతో వాళ్ళని టార్గెట్ చేసేటటువంటి కార్యక్రమం ఆంధ్రజ్యోతి ప్రారంభించింది. ఇందులో భాగంగా రాసుకొచ్చింది 40 ఛానళ్ళు, 200 ఇన్స్టా పేజీలతో పెద్ద ఎత్తున చేస్తున్నారు. మేబీ అయ్యి ఉండొచ్చును కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయదు? వాళ్ళకి అనుకూలంగా చాలా యూట్యూబ్లు పుట్టుకొచ్చినాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా యూట్యూబ్లు, వెబ్సైట్లు ఇవన్నీ లేవా? కాకపోతే ఇదంతా ఒక్క వైసీపీనే చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ చేస్తుందని కవర్ చేసుకొస్తున్నారు. న్యూట్రల్ అంటే రెండు వైపుల తప్పులు, రెండు వైపుల ఒప్పుల్ని హైలైట్ చేయడం. అది చెయ్యనంత వరకు జనాలకైతే నిజం రెండింటినీ చూసుకుంటే కానీ, ఇవాళ 3 పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 చూసుకుంటే కానీ నిజం తెలియట్లేదు. అది కూడా విశ్లేషించుకోవాల్సి వస్తుంది ఎవరికొకళ్ళకి. అట్లాంటి వాటిలోనే మనం న్యూట్రల్గా విశ్లేషించుకుంటున్నాం.